హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో అయితే ఆర్థికంగా కలిసి రావాలంటే రాళ్ళ ఉప్పుతో ఏం పరిహారాలు చేస్తే బాగుంటుందో నేను చేసిన కొన్ని పరిహారాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. వాస్తుశాస్త్రంలో ఉప్పుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు. ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మనం అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఇల్లు మొత్తం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారండి. మరి ఉప్పును ఎలా వాడడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసే సాగర మదన సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని కాబట్టి ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో పరిహారాలు చేయాలని పండితులు కూడా సూచిస్తుంటారు కదండి. వాస్తుశాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రభావవంతమైన నివారణలో ఒకటి. రాళ్ళ ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగే శక్తి అధికంగా ఉంటుంది. డబ్బు చేతిలో నిలకడగా ఖర్చు అయిపోతుంటే వెంటనే రాళ్ళ ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుందని అంటుంటారు ఆధ్యాత్మిక పండితులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. మీరు ఎక్కడికైనా వెళ్తుంటే ఇంటి నుండి బయలుదేరే ముందు మీరు ఉప్పును చూసి, అంటే ఫస్ట్ మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఉప్పును చూసి వెళ్తే చాలా మంచిది. ఎందుకంటే అలా చేస్తే శుభవార్త అందుతుందని వాస్తుశాస్త్రం చెబుతుంది. చిటికెడు రాళ్ళ ఉప్పును ఒక పేపర్లో మడత పెట్టి దాన్ని మనం డబ్బులు పెట్టుకునే పర్సులో కానీ బీరువాలో కానీ ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. శుక్రవారం రాళ్ళ ఉప్పును కొనుగోలు చేయటం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఇంటికి వారానికి ఒకసారి శుభ్రం చేసే నీటిలో చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ రాళ్ళ ఉప్పును వేసి శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోయి మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక రాబడి ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది. వారానికి 2 సార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు. మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ఉప్పును ఎవరి చేతి నుంచి అయినా అందుకుంటే వారి చెడు మీకు సంక్రమిస్తుందని నమ్ముతారు. అదేవిధంగా ఒక గ్లాసు నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును వేసి ఆ ఉప్పును కరిగిన తర్వాత ఆ గ్లాసుని నైరుతి మూలలో ఉంచితే డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు. ఇంట్లో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. అలాగే మీ ఇంట్లో ప్రతి మూల ఉప్పు గిన్నెను పెట్టండి. ఈ ఉప్పును ప్రతి 15 రోజులకు మార్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మనలో చాలామందికి ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు. ఒక గాజు పాత్రలో రాళ్ళ ఉప్పును వేసి దానిలో 1/2 స్పూన్ పసుపు, కుంకుమ వేసి దీనిని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి. ఇలా 7 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి కానీ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఉప్పు కలరు లైట్గా నలుపు రంగులోకి మారుతుంది. అలా మారిన తర్వాత దీన్ని తీసేయండి. ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది. ఎవరికీ తెలియకుండా చేస్తేనే దీని ఫలితం ఉంటుంది. ఒక గాజు బౌల్ తీసుకొని అందులో రాళ్ళ ఉప్పును వేసి ఆ బౌల్ను బాత్రూంలో ఉంచాలి. ఈ ఉప్పు బౌల్పై నీరు పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. నీళ్లు పడితే ఉప్పు కరిగిపోతుంది. ఆ ఉప్పు కరిగిన తర్వాత దాన్ని తొలగించి మళ్ళీ కొత్త ఉప్పును వేసి అదే ప్రాంతంలో ఉంచాలి. ఇలా చేస్తే ఇంటికి దృష్టి లోపాలు ఉండవు, దారిద్ర్యము తొలగిపోతుంది. అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కొత్త రాళ్ళ ఉప్పును వేసుకొని మూట కట్టి ఇంటి ముందు గుమ్మానికి కానీ, లేదంటే మీరు బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ షాపుకి ముందు వైపు మూటను కట్టండి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది. అలాగే ఇలా చేయటం వల్ల అదృష్టం బాగా కలిసి వచ్చి చెడు ప్రభావాలు దిష్టివి అలాంటివి తొలగిపోతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే, విభేదాలు తొలగిపోవాలంటే పడక గదిలో ఒక మూల రాళ్ళ ఉప్పును నింపి ఆ బౌల్ను పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పును మార్చుతూ ఉంటే సరిపోతుంది. ఎవరి ఇళ్లల్లో అయితే డబ్బు కొరత
ఉప్పుతో బాధపడుతున్నారో, వ్యాపారాల్లో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు, కుంకుమ, పూలను వేసి ఈశాన్య మూలగా ఉంచుకోవాలి. అప్పుడు వారికి ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది. శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో 2 చెంచాల రాళ్ల ఉప్పును, 4-5 లవంగాలను వేసి ఇంట్లో ఎవరికీ కనిపించిన మూలలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు రాక సహజంగా ప్రారంభమై ఆర్థికంగా అంటే ఏ ఇబ్బందులు లేకుండా అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే అతను ఉప్పు దానం చేయటం వల్ల ఈ పరిహారం చేస్తే జాతకంలో శుక్రుడు బలపడతాడు. ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యులు ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. అలాగే అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంలో ఒక గాజు సీసాలో ఉప్పును నింపి మంచం తల దగ్గర ఉంచండి. ప్రతి నెల ఈ ఉప్పును మారుస్తూ ఉండండి. ఈ పరిహారంతో ఇంట్లోని సభ్యులు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మంగళవారం రాత్రిపూట ఉప్పును తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు తగిలించాలి. మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదల్లో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉప్పును స్టీల్ పాత్రలో ఉంచరాదు. ఉప్పును ఎప్పుడూ కూడా గాజు పాత్రల్లోనే ఉంచాలి. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది. వాస్తవానికి ఉప్పు, గాజు అంటే రెండు రాహు కారణంగా గ్రహాలు ఇలా చేయటం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి రెండు కలుగుతాయన్నమాట. ఇంట్లో చిన్నపిల్లల మీద చెడు కళ్ళు పడకుండా ఉండాలంటే చిటికెడు ఉప్పుతో, ఆవాలతో పరిహారం చేస్తే సరిపోతుంది. ఇందుకోసం ఉప్పును, ఆవుపిండిని కలిపి 2 సార్లు చిన్నపిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడేయండి. ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్నా కానీ అలా వచ్చిన డబ్బులు ఇలా ఖర్చు అయిపోతుంటాయి. మరి అలాంటి వారు ఈ పరిహారం పాటించండి. ఒక కొత్త కుండను తీసుకొని ఒక న్యూస్ పేపర్లో ఉప్పును తీసుకొని ఆ కుండని దానిపైన పెట్టండి. మీకు బయట నుంచి వచ్చిన డబ్బు ఏమైనా ఉంటే ఆ కుండలో వేయండి. ఒక రాత్రి గడిచాక మీ డబ్బులు తీసుకెళ్ళి మీ బీరువాలో పెట్టండి. అప్పుడు మీ డబ్బు ఖర్చు అవ్వకుండా నిల్వ ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అలా మూడు నెలల వరకు చేసి ఆ తర్వాత తీసుకెళ్ళి పారుతున్న నీటిలో వేసేయాలి. దీని తర్వాత మనం చాలా ఆర్థికంగా చాలా బాగుంటాము. అన్ని సమస్యలు పోయి చాలా ప్రశాంతంగా ఆర్థిక కష్టాల నుంచి మనం తొందరగా బయటపడవచ్చు. ఇలా మనకి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు ఉప్పుతో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేస్తే చాలా మంచిదండి. యాక్చువల్లీ నేను చేసిన పరిహారాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. అన్నిట్లోనే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఆర్థిక కష్టాల నుంచి తప్పకుండా గట్టెక్కుతామండి. ముఖ్యంగా చెప్పాలంటే అస్సలు జ్యేష్ఠాదేవి అన్నది మన ఇంటి దరిదాపులకు కూడా రాదండి. చాలా మంచి ఇలాగా చిన్న చిన్న పరిహారాలు చేస్తే ఇల్లు ప్రశాంతంగా, ఆరోగ్యంగా, మంచిగా మనం అందరం ఉంటామండి. నేను చేసిన పరిహారాలు మీతో షేర్ చేసుకున్నాను. తప్పకుండా నేను చెప్పే విషయాలన్నీ మీకు పాటిస్తే చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి. లైక్ అస్సలు చేయడం లేదు. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తేనే నేను చెప్పే విషయాలు కానీ నేను చెప్పే వీడియో కానీ మరొకరికి వెళ్తుంది. ఓకేనండి. తప్పకుండా లైక్ చేస్తారు కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఓకేనండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు ధన్యవాదములండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం.